విజయనగరం జిల్లాలో గతంలో జేసీగా పనిచేసిన కిషోర్ కుమార్ అక్రమార్కులకు కట్టబెట్టిన భూముల విలువ సుమారు 350 కోట్ల పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. వైసీపీ హయాంలో ఆ పార్టీకి చెందిన పలువురు నేతల కనుసన్నల్లో విలువైన భూములను అక్రమంగా కట్టబెట్టి తన అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేశారని కిషోర్ కుమార్పై ఆరోపణలున్నాయి. నాడు అక్రమార్కులకు ఆయన పూర్తిగా సహకరించారని విచారణలో తేలింది. పక్కా ప్రణాళిక ప్రకారం కలెక్టరేట్లో భూముల వ్యవహారాలు చూసే సెక్షన్లో ఫైల్స్ లేకుండా ఉన్నవి, అరకొర సమాచారంతో ఉన్న భూములను ఎంచుకుని చక్కబెట్టినట్లు తెలుస్తోంది. నగరం, భోగాపురం, పూసపాటిరేగ, కొత్తవలస, బొబ్బిలి, దత్తిరాజేరు, జామి, పార్వతీపురం మండలాల్లోని భూములకు ఎసరు పెట్టినట్లు తెలుస్తోంది. భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం రావడంతో అక్కడి భూముల ధరలు భారీగా పెరిగిపోయాయి. విశాఖకు దగ్గరలోని కొత్తవలస మండలంలోని బలిఘట్టం రెవెన్యూలో కట్టబెట్టిన 12 ఎకరాల విలువ కలిగిన 30 కోట్లకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో పాటు సంతపాలెంలోని 27 ఎకరాల విలువ 16 కోట్లు చేస్తుంది. జేసీగా తాను ప్రతిపాదించిన భూములకు ఇన్ఛార్జి కలెక్టర్ హోదాలో కిషోర్ కుమార్ ఆమోదం తెలిపినట్లు విచారణలో గుర్తించారు. ఈయన ద్వారా లబ్ధి పొందిన వారెవరు, వారి పాత్ర ఏమిటన్నది ఇంకా తెలియాల్సిందే. ఈ భూముల వ్యవహారాల్లో కింది స్థాయి అధికారులు, సిబ్బంది ప్రమేయం లేకుండా కిషోర్ కుమార్ ఏకపక్షంగా వ్యవహరించిన తీరు విస్మయాన్ని కలుగజేస్తోంది. అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ కిషోర్ కుమార్ పాదాభివందనం చేసేందుకు ప్రయత్నించడం కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది. కిషోర్ కుమార్ అక్రమాలపై విచారణ చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఏ బాబు ప్రభుత్వానికి సమర్పించిన ఫైల్ సాధారణ పరిపాలన శాఖ పరిశీలనలో ఉంది. దీనిపై ఉన్నత స్థాయిలో చర్చించిన అనంతరం ఆయన్ను సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. భోగాపురం మండలం పోలిపల్లి రెవెన్యూలో 9.25 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తుల పేరున జరాయితీగా మార్చారు. వారికి రైతు వారి పట్టాలు ఇచ్చేశారు. భోగాపురం విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ఈ భూముల విలువ 120 కోట్ల వరకు ఉంటుందని అంచనా. భోగాపురం మండలం గూడెపు వలసలో 5.31 ఎకరాల భూమి ఎస్ఎల్ఆర్ రికార్డుల్లో గరుగుబిల్లివారి చెరువుగా చూపిస్తోంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలోనే విమానాశ్రయ నిర్మాణం సాగుతోంది. ప్రస్తుతం ఈ భూమి విలువ 25 కోట్ల పైమాటేనని అంచనా వేస్తున్నారు. చెరుకుపల్లిలో కట్టబెట్టిన 20 ఎకరాల విలువ సుమారు 100 కోట్లు. పూసపాటిరేగ మండలం కోనాడ రెవెన్యూలో 1.23 ఎకరాలు, మరోచోట 2.62 ఎకరాల డి పట్టా భూములు చేతులు మారినట్లు తెలుస్తోంది. అక్కడ ఎకరం ధర 9 కోట్లుగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. పార్వతీపురానికి 5-6 కిలోమీటర్ల దూరంలో ఉండే నర్సీపురంలో 7.78 ఎకరాల పోరంబోకు రాళ్ల గుట్ట అక్రమంగా రాసిచ్చేశారు. ఇక్కడ ఎకరా ధర 20 లక్షల వరకు ఉంది. దత్తిరాజేరు మండలం లింగరాజపురం పరిధి షికారుగంజి కొండకు సమీపంలోని 48.50 ఎకరాలను సాలూరుకు చెందిన మహిళ పేరిట రాశారు. దాని విలువ 7 కోట్ల వరకు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. బొబ్బిలి మండలం గొర్రె సీతారాంపురం రెవెన్యూ పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారికి అనుకూలంగా ఉన్న 6.36 ఎకరాల ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు పన్నాగం పనినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఎకరా 35 నుంచి 40 లక్షల వరకు పలుకుతుంది. విజయనగరం శివారు నెల్లిమర్ల రోడ్లు సారిపల్లి పారిశ్రామిక వాడకు వెళ్లే మార్గంలో 38 కోట్ల విలువ చేసే 19 ఎకరాల పోరంబోకు రాళ్లగుట్టను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారు. విజయనగరం రింగ్ రోడ్డుకు సమీపంలో జమ్ము నారాయణపురం ప్రాంతంలో ఎకరా 4 కోట్లు పలుకుతోంది. ఈ ప్రాంతంలో చెరువు బంద సుమారు 5.16 ఎకరాలను 2022A నుంచి తొలగించి ప్రైవేటు వ్యక్తుల పేరిట జురాయితీగా మార్చారు. దీని విలువ 20 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. మొత్తానికి కిషోర్ కుమార్ అక్రమార్కులకు కట్టబెట్టిన భూముల విలువ సుమారు 350 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. వైసీపీ హయాంలో ఆ పార్టీకి చెందిన పలువురు నేతల కనుసన్నల్లో విలువైన భూములను అక్రమంగా కట్టబెట్టి తన అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేశారనే అభియోగాలు కిషోర్పై ఉన్నాయి.